అందరికీ నమస్కారం అండి. అవుననుషకి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటి అంటే 7th మంత్ యాక్టివిటీకి సంబంధించిన వీడియో. ఈ 7th మంత్ యాక్టివిటీలో నేను అనుకున్న యాక్టివిటీస్ కాకుండా కొన్ని ఎక్కువ చేశాను. అవి కూడా ఏంటి అంటే చదువుకి సంబంధించింది. అంటే టాడ్లర్ యాక్టివిటీస్, దాని తర్వాత అండ్ బేబీ పుట్టిన తర్వాత ఒక 1 year 2 yearsకి మనం కొన్ని నేర్పుదామని అనుకుంటాం కదా. అప్పుడు గుర్తుంటాయి లేదో ఇప్పుడంటే ఇది నేర్పాలి అది నేర్పాలని బాగా అనిపిస్తుంది. అప్పటికి నేను మర్చిపోతాను, నాకు కూడా తెలుసు ఆ విషయం. అందుకే ఇప్పుడే యాక్టివిటీస్ చేసుకుని పెట్టేసుకుంటే ఇది ఎందుకు చేశానంటే ఇది నేర్పుదాం అనుకున్నాను అందుకని చేశానని గుర్తొస్తుంది కదా, అందుకోసం. అలాగని చెప్పి మరీ ఎక్కువగా ఏం చేసేయలేదు. అట్టప్పుడు నేను ఎలాగో కార్డ్బోర్డ్ రీసైక్లింగు, తర్వాత పాలిథీన్ రీసైక్లింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తాను కదా, అలాగే కొన్ని అట్టముక్కలు పాడైన అట్టముక్కలు తీసుకుని వాటి మీద కూర్చుని రాసుకుని గీసుకుని అలా చేశాను అనమాట. ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే ఒక విషయం. ఇప్పుడు నేను వేసుకున్న జ్యువెలరీ, ఈ ఇయర్ రింగ్స్, ఈ నెక్లెస్ సెట్ నేను senseofself.co అనే వెబ్సైట్లో తీసుకున్నాను. ఇది ఏంటి అంటే ఇండియన్ వాళ్ళు చేసింది, హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అనమాట. ఈ డిజైన్ కానీ టెక్స్చర్ కానీ అవి చాలా బాగున్నాయి. నేను ఫొటోస్ కూడా పెడతాను, మీరు చూడండి. ఇంకొకటి ఏంటి అంటే www.senseofself.co ఇది వెబ్సైట్. మీరు కనుక ఆ వెబ్సైట్లో ఏదన్నా పర్చేస్ చేసేటప్పుడు ANUSHAY15 అనే కూపన్ కోడ్ వాడితే కనుక మీకు 15% డిస్కౌంట్లో వస్తుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ గురించి పెడతాను, చూడండి. ఇవి ఖచ్చితంగా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. మీరు ఒకవేళ పర్చేస్ చేస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు వీడియో ఏంటి అంటే కలర్ యాక్టివిటీ అంటే చెప్పాను కదా, టాడ్లర్ యాక్టివిటీస్ కూడా నేను కొన్ని కలిపి కొట్టేశాను. అంటే ప్రెగ్నెన్సీలో యాక్టివిటీస్ చేసినట్టు ఉంటుంది, రేపొద్దున పిల్లలకు ఉపయోగపడాలి కదా, అందుకోసం. ఇదేం లేదు, ఇది నా సొంతదేం కాదు, ఇది ఎందులోనో చూసి దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిందే. అంటే యాక్టివిటీస్లో ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ పుల్లలకి రంగులు పెట్టి దానికి మ్యాచింగ్లో ఎక్కడ ఏ మ్యాచింగో పెట్టాలి అనేది ఒకటి ఏదో అడ్వర్టైజ్మెంట్లో చూశాను అనమాట. నేను అట్టం ముక్క తీసుకుని నాకు ఐస్ క్రీమ్ పుల్లలు దొరకలేదు, ఈ చెక్క పుల్లలు దొరికి. అంటే నేను మామూలుగా స్పూన్స్ అవి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువగా రీసైకిల్బుల్వే వాడుతున్నాను. మట్టి పాత్రలు ఇవే ఎక్కువ వాడుతున్నాను, ప్లాస్టిక్ చాలా తక్కువ వాడుతున్నాను. ఈ స్పూన్స్ నాకు దొరికాయి. ఈ స్పూన్స్ చూసిన వెంటనే నాకు అనిపించింది వీటి మీద రంగు వేసేసి కలర్ యాక్టివిటీ ప్లాన్ చేద్దామని. అలాగే ఇక్కడ ఏంటంటే ఇవి వేరు రంగులు ఉన్నాయి. ఇక్కడ ఇది ఏంటంటే ఇది 10 ఉన్నాయన్నమాట. నలుపు, ఆరెంజు, బ్లూ, పర్పులు, గ్రీను కాదు చిలక ఆకుపచ్చది, బ్రౌను, పింకు, ఎల్లో, రెడ్, ఆకుపచ్చ, ఇలాగ ఉత్తనే వీటికి రంగులు వేసాను, వీటికి గీసాను. ఇప్పుడు ఏంటంటే ఈ టాడ్లర్ యాక్టివిటీలో ఏ రంగుది ఎక్కడ మ్యాచ్ చేసి పెడతాము అనేది ఉంటుంది కదా, అది మాత్రమే ఇది చాలా ఉత్తనే సరదాగా సింపుల్గా టైంపాస్ కోసం చేసిన యాక్టివిటీ. పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, పిల్లలకి విసుగు చిరాకు రాకుండా ఉంటుంది, రంగులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం కనిపిస్తుంది కదా. ఇలా ఉత్తనే ఈ యాక్టివిటీ చేశాను అనమాట. ఈ వీడియో చివరి దాకా చూడండి. అంటే ఇది ఎలా చేస్తానో మీకు ఒక ఐడియా ఉంటుంది. ఉత్తనే సరదాగా నేను ఇలా చేశానని మీకు చూపించడానికి, అంతే.
ప్రెగ్నెన్సీ సిరీస్లో ఇంకా చాలా వీడియోస్ చేశాను. మంత్లీ యాక్టివిటీస్ కానీ, మంత్లీ ఎక్స్పెక్టేషన్స్ కానీ, మంత్లీ డైట్ గురించి కానీ నేను చేశాను. అలాగే హెల్త్కి సంబంధించిన, ప్రెగ్నెన్సీకి సంబంధించిన కొన్ని మెడికల్ ఇష్యూస్ కూడా నేను అడ్రస్ చేసి ఒక ప్రెగ్నెన్సీ సిరీస్ లాగా వీడియోస్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే కనుక అవి కూడా ఒక్కసారి చూసి మీకేమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు ఏమనిపిస్తున్నాయో ఒక కామెంట్ రూపంలో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.